రాష్ట్రంలో వర్షాలు బాగా పడుతున్నాయి. రుతుపవనాల ప్రభావానికి తోడు ఉపరితల ద్రోణి కూడా ఉండటంతో రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అటు రోడ్లు లోతట్టు ప్రాంతాల్లో వరద నీళ్లు చేరడంతో జనం తిప్పలు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి పడుతున్న వానకు ఖమ్మం నగరంలోని మెయిన్ రోడ్డు చెరువును తలపిస్తోంది. కమాన్ బజార్, హాట్ స్పాట్, జెడ్పీ, బస్టాండ్ సెంటర్లలో భారీ వర్షం పడ్డది. దీంతోని ఇండ్ల నుంచి జనం బయటకు వస్తలేరు. రోడ్ల మీద కూడా వరద నీరు ప్రవహిస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాల నిన్నటి నుంచి ఆగకుండా పడుతున్న వానలతోటి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో దాదాపు 3000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షం వల్ల 3 కోట్ల వరకు నష్టం జరిగిందని చెప్తున్నారు ఆఫీసర్లు. వర్షం ఇట్లనే కొడితే నష్టం ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. కరీంనగర్ జిల్లాలో పెద్దగా వర్షాలు లేకపోయినా వాతావరణం చల్లబడి చినుకులు పడుతున్నాయి. దీంతో రైతుల్లో ఆశలు పెరిగినాయి. పంటల్లో కలుపు తీస్తూ బిజీ అయ్యారు అన్నదాతలు. వానలు పడి చెరువుల్లో నీళ్లొస్తే పంటలకు ఇబ్బంది ఉండదంటున్నారు. 20 రోజుల నుండి అసలు ఎలాంటి బాగా ఏంటంటే మొక్కజొన్న బాగా ఎండిపోయినాయి. అవి దాదాపు ఈ 2-3 రోజుల వర్షం కుడితేనే చేతికత్తాయి. లేకుంటే అది ఇక చిన్న ఒక డల్లు పడ్డది నిన్న సాయంత్రం. ఇంకా కొంచెం ఎక్కువ పడితే ఇక రైతులకు కొంచెం భరోసా అన్నట్టు. ఉన్న పెట్టుబడులన్నా 2-3 వానలు కొట్టి కానీ పత్తి కానీ మొక్కజొన్న కానీ పెట్టుబడులు వస్తాయి. ఇక భారీ వర్షాలు కుడితేనేమో ఇక నాట్లు వేసుకుంటాం. ఆశ అనేది ఉన్నది పంటల మీద. ఇప్పటికైనా వర్షం కరుణిస్తే ఇప్పటికైనా పంటలు పండుతాయని ఆశ ఉన్నది. ఇక ఇప్పటికైనా నాట్లు ఆలస్యం అయిపోయినాయి. అయినా ఇప్పటికైనా ఈ 2-3 రోజుల వర్షం కురిస్తే కొన్ని నార్లు ముదిరిన నార్లైనా బీపీటీ అవి ఉన్న నార్లను కూడా నాటేసుకునే పరిస్థితిలో ఉన్నామని ఆశిస్తున్నాం. మెదక్, రంగారెడ్డి జిల్లాలో కూడా జోరు వానలు పడుతున్నాయి. జహీరాబాద్, ఆందోళ్ ప్రాంతాల్లో నిన్నటి నుంచి వానలు పడుతున్నాయి. మెదక్, నర్సాపూర్, వెల్దుర్తి, ఘన్పూర్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. వానాకాలంలో ఇప్పటిదాకా ఇంత పెద్ద వాన పడలేదంటున్నారు జనం. వర్షంతో పంటలకు జీవం వచ్చినట్లయిందని సంబరపడుతున్నారు. వర్షాకాలం మొదలైన కాలం నుంచి కూడా ఇంతవరకు ఇంత పెద్ద వర్షం పడలేదు. ఈరోజు 1 గంటన్నర సేపు యగాదిగా వర్షం పడ్డది. రోడ్లన్నీ జలమయం అయిపోయినాయి. ఇక్కడ రామదాస్ చౌరస్తా దగ్గర ఆటోలు కానీ సైకిల్ మోటార్లు కానీ పోవడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. ఈ వర్షం వలన చాలా రైతులకు మేలు జరగడం ఉన్నది. రోడ్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. మెదక్ రోడ్డు చాలా ఇబ్బందిగా ఉంది. మెదక్ టౌన్ కూడా ఇబ్బందిగా ఉంది. సూర్యాపేట జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. సూర్యాపేట పట్టణంలో భారీ వర్షం కురవడంతోని రోడ్ల మీద వరద నీరు భారీగా చేరింది. వర్షంతోని చాలా షాపులు తెరవలేదు. అటు మూసిల కూడా వరద ఉధృతి పెరిగింది. భూదాన్ పోచంపల్లి దగ్గర రోడ్డు దాటుతూ 2 బైకులు మూసిల కొట్టుకుపోయినాయి. ఒక వ్యక్తి గల్లంతయ్యాడు. సిద్దిపేట జిల్లాలోనూ వర్షాలు పడుతున్నాయి. దుబ్బాక, మిరుదొడ్డి, తోగుట, దౌలతాబాద్, రాయపోల్ మండలాల్లోని పలు గ్రామాల్లో వాన దంచుకొట్టింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీళ్లతోటి నిండినాయి. రోడ్ల మీదికి వరద నీరు చేరింది. పొద్దున్నుంచి భారీ వర్షం పడుతుండటంతోని రైతులు సంతోషపడుతున్నారు. జగిత్యాల జిల్లాల రాత్రి నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి. కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కథలాపూర్ మండలాల్లో వర్షం పడింది. దీంతో రైతులు సంబరపడుతున్నారు. ఎండుతున్న మొక్కజొన్న, పసుపు, సోయా, వరి పంటలకు వర్షాలు ప్రాణం పోషినాయంటున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ జోరు వాన పడింది. యాదాద్రిలా రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి బస్టాండ్ ఆవరణలోకి భారీగా వరద నీరు చేరింది. మోకాలు లోతు నీళ్లు రావడంతో బస్టాండ్లోకి వెళ్లేందుకు ప్రయాణికులు తిప్పలు పడుతున్నారు. నిన్నటి నుంచి వాన పడుతుండటంతో యాదగిరీశుడి దర్శనానికి కూడా మంది తక్కువ వస్తున్నారు.